ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మరి ఈ జూమ్ సెషన్ లో పాల్గొంటున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. శ్రీ తిరుమల నాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనము జ్ఞానాన్ని అందుకుంటున్నాము. దాని తర్వాత ధ్యానం చేస్తున్నాము. మరి మహాయోగుల గురించి తెలుసుకుంటున్నాము. ఈ సిరీస్ లో భాగంగా ఈ రోజు మరి అష్టావక్రుడు గురించి తెలియజేయడానికి మన ముందున్నారు వాసు అల్లాని గారు. మిర్యాలగూడ నుంచి మాస్టర్ గారు కనెక్ట్ అవుతున్నారు. మరి ఈయనైతే అందరికీ సుపరిచితులే. 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ఎంతో జ్ఞానాన్ని గడించారు. మరి ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి మనం సిద్ధమవుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, ధ్యాన సాధన మార్గం ద్వారా నాకు పునర్జన్మను ప్రసాదించిన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, పత్రిజీ అందించిన జ్ఞానాన్ని ప్రతిక్షణం ఎరుకలో ఉంటూ, పత్రి అందించిన జ్ఞానాన్ని ప్రతిక్షణం ఎరుకలో ఉంటూ దానిని ఆచరణలో పెట్టే విధంగా ప్రతిరోజు జూమ్ సెషన్ ద్వారా మాకు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తూ మమ్మల్ని మాస్టర్స్గా తయారు చేయడానికి విశేషంగా కృషి చేస్తున్న తటవర్తి దంపతులకు, అలాగే టిఎంసి తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఛానల్ ద్వారా పత్రిజీ అందించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించడం కోసం విశేషంగా కృషి చేస్తున్న టిఎంసి టీంకి, అలాగే జూమ్ సెషన్లో పాల్గొన్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సో నా పేరు వాసు అల్లాని. నాది మిర్యాలగూడ దగ్గర తుంగపాడు అనే గ్రామం. మరి గత కొన్ని రోజులుగా ఈ టిఎంసిలో తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్లో 11 రోజులు 11 మంది యోగుల విశిష్టత గురించి తెలియజేయడం మరి జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను తీసుకున్న కాన్సెప్ట్ ఈ భూమండలం మీద ఉన్న విశిష్టమైన యోగీశ్వరులలో ఒకడైనటువంటి అష్టావక్రుడి గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. మరి దానికి ముందు ఒక చిన్న టాస్క్. ఈ సెషన్ పూర్తయ్యే లోపు ఒక క్వశ్చన్ చెప్తాను, దాని ఆన్సర్ ఎవరైనా తెలిస్తే మరి సెషన్ పూర్తయిన తర్వాత అవకాశం ఇస్తాం. చెప్పండి. సీతాదేవి తండ్రి పేరు ఏమిటి? ఈరోజు ఇది టాస్క్. సో నేను కాన్సెప్ట్ చెప్తాను. ఈ కాన్సెప్ట్ పూర్తయిన తర్వాత మరి ఆన్సర్ లాస్ట్లో మరి ఎవరైనా తెలిస్తే చెప్పగలరని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందిన వారు నలుగురు. వారు అభిమన్యుడు, అష్టావక్రుడు, సుఖమహర్షి మరియు ప్రహ్లాదుడు. ఈ నలుగురు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే జ్ఞానాన్ని పొందడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా ఈ జూమ్ సెషన్లో పాల్గొన్న వారిలో కానీ లేకపోతే వారి బంధువులలో కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందిన నలుగురు మహాయోగీశ్వరులు వీరు. వారిలో అష్టావక్రుడు ఒకరు. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలగవచ్చు అనేది పురాణాలలో వీళ్ళ నలుగురు ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ జూమ్ సెషన్లో ఎవరైనా పార్టిసిపేట్ చేస్తున్నా కానీ లేకుంటే మీ బంధువులలో ఎవరైనా ఈ విధంగా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వారికి ఈ యొక్క సందేశాన్ని ఇవ్వగలని చెప్పేసి మనం చేసుకుంటున్నాము. అండ్ ఆ విధంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మరి సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాడు అష్టావక్రుడు. తల్లి సుజాత, తండ్రి ఋషి కళోహుడు తండ్రి పేరు. సో ఈ విధంగా మరి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మిడిమిడి జ్ఞానం అంటే కొంచెం జ్ఞానాన్ని
ఈ యొక్క తండ్రి కహోలుడు అందించేవాడు అష్టావక్రుడికి. అలాగే తన దగ్గరికి వచ్చిన వేద విద్యార్థులకి వేదాన్ని బోధిస్తుంటాడు ఎవరు? తండ్రి కహోలుడు. ఆ వివరిస్తున్న సందర్భంలో ఆ లోపల అంటే తల్లి గర్భంలో ఉన్న అష్టావక్రుడు తండ్రి తప్పు చెబుతున్నాడు అని చెప్పేసి 8 సార్లు అనుకుంటా 8 సార్లు మరి తండ్రికి గుర్తు చేయడం జరుగుతుంది. అంటే 8 తప్పులని మరి సరి చేయడం జరుగుతుంది. ఆ విధంగా దానికి సరి చేయడం వలన తండ్రికి కోపం వస్తుంది. ఆగ్రహించి నువ్వు 8 వంకర్లతో పుట్టుగాక అని చెప్పేసి శపించడం జరుగుతుంది కొడుకుని, ఋషి కలహుడు. సో ఆ విధంగా జన్మ తీసుకున్న ఆ పిల్లవాడు అష్టవంకరులతో తన శరీరం అష్టవంకరులతో ఉంటుంది. ఆ విధంగా అతనికి అష్టావక్రుడు అని పేరు వస్తుంది. కానీ జన్మ తీసుకున్న వెంటనే అష్టావక్రుడిగా జన్మ తీసుకున్నా కానీ ఆ తండ్రి శాపాన్ని వరంగా తీసుకుంటాడు. తండ్రి శాపాన్ని వరంగా తీసుకొని తను ఏ విధంగా అనుకుంటాడంటే, నేను ఆత్మను, నేను దేహాన్ని కాదు, కాబట్టి నా యొక్క శరీరానికే వంకరలు తప్ప నా యొక్క ఆత్మకు వంకరలు కాదు. కాబట్టి జ్ఞానం పొందడానికి, జ్ఞానాన్ని పంచడానికి రూపురేఖలతో సంబంధం లేదు అని చెప్పేసి మరి అష్టావక్రుడు ఆత్మస్థితికి వచ్చి ఆ యొక్క ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందిన మహా గొప్ప యోగీశ్వరుడు. అంతటి గొప్పవాడు అష్టావక్రుడు. మరి అష్టావక్రుడి యొక్క జీవితంలో అద్భుతమైన మహాఘట్టం ఏదైనా ఉంది అంటే, ఈ సృష్టిలో అత్యంత గొప్ప వాడైన కర్మయోగి ఎవరైనా ఉన్నారు అంటే జనక మహారాజు. ఆ అంతటి గొప్ప కర్మయోగి అయిన జనక మహారాజుకి అష్టావక్రుడు గురువు. ఆ జనక మహారాజుకి వచ్చిన సందేహాలను నివృత్తి చేసి అతనికి బోధించిన జ్ఞానమే అష్టావక్ర గీత. 5000 సంవత్సరాల క్రితం అష్టావక్రుడు దితే జనక మహారాజుకి అందించిన ఆ యొక్క బోధనే, ఆ యొక్క జ్ఞానమే అష్టావక్ర గీతగా ఈరోజు మన ముందు ఉంది. ఇది ఒక అద్భుతమైన గ్రంథం. దీనిని ప్రతి ఒక్కరు కూడా చదవాలి. అష్టావక్రుడు ఆ జనక మహారాజుకు అందించిన జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి, దానిని అర్థం చేసుకోవాలి, మన జీవితంలో ఆచరించాలి. అంత గొప్పది ఆ అష్టావక్ర గీత. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గమనించాల్సిన విషయం ఏంటంటే, అష్టావక్రుడికి గురువు లేడు. మీరు అనొచ్చు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి చెప్పాడు అని చెప్పేసి. తండ్రి చెప్పాడు, ఓనమాలు నేర్పించి ఉండొచ్చు, కానీ ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానాన్ని మాత్రం ఎవరూ నేర్పించలేదు. అష్టావక్రుడు జన్మ తీసుకున్న తర్వాత, తాను సాధన తర్వాతనే సంపూర్ణమైన జ్ఞానాన్ని అష్టావక్రుడు పొందడం జరిగింది. ఇక్కడ అష్టావక్రుడు తన ద్వారా తెలియజేసింది ఏంటంటే, తన యొక్క రూపం అష్టవంకరలు ఉన్నా కానీ, అంటే దేహం అష్టవక్ర రూపమైనా కానీ దృష్టి బ్రహ్మకారూపం అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ గమనించండి, తన యొక్క దేహం అష్టవంకరలున్నా కానీ దానితో సంబంధం లేదు, కానీ తన యొక్క దృష్టి బ్రహ్మాకారం అయితే చాలు అని చెప్పేసి చెప్పాడు. తన దృష్టి బ్రహ్మాకారం కావడం అంటే ఏంటి? దృష్టి అంటే చూపు, బ్రహ్మాకారం కావడం అంటే చూచేది ప్రతి ఒక్కదానిలో కూడా బ్రహ్మాన్ని చూడగలగడం. ఆ బ్రహ్మాన్ని చూడగలగడమే బ్రహ్మస్థితికి చేరగలడం. అంటే ఆ బ్రహ్మాకారం ఉంటే చాలు, సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందవచ్చు అని చెప్పేసి అష్టావక్రుడు తన యొక్క జీవితం ద్వారా మనందరికీ తెలియజేయడం జరిగింది. అలాగే తన 12వ ఏటనే, ఇక్కడ చూడండి, తన 12వ ఏటనే తన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఇంటి నుండి ప్రయాణించి మరి ఆ యొక్క జనక మహారాజు ఆస్థానానికి చేరుకునే సందర్భంలో ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, సాక్షాత్తు భగవాన్ రమణ మహర్షి కూడా సారీ కామేశ్వరి మేడం, తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ నుంచి ఎవరో ఒకటే గ్రూప్ కాల్ చేస్తున్నారు, ఒక మెసేజ్ పెట్టండి, అది డిస్టర్బ్ అవుతుంది కొంచెం. ఓకే. సో అవును, చెప్పండి సార్.
అది కట్ చేయండి మేడం, ఎవరో మరి మెసేజ్ ఒకటే పెట్టి వస్తుంది. గ్రూప్ కాల్ చేయొద్దని మేడం, మెసేజ్ పెట్టండి. లక్ష్మీ మేడం చేస్తుంది. లక్ష్మీ మేడం చెప్పండి. సో ఆ విధంగా భగవాన్ రమణ మహర్షి కూడా తన 12వ ఏటనే ఆత్మానుభూతి చెంది తన 12వ ఏటనే అరుణాచలేశ్వరుని కలవడం కోసం తాను ఇంటి నుంచి బయలుదేరతాడు. అదే సార్, విధంగా ఒక్క ఇక్కడ నిమిషం. అష్టావక్రుడు కూడా తన 12వ 1 మినిట్ సార్. ఫ్రెండ్స్ ఎవరు కూడా దయచేసి గ్రూప్ కాల్ చేయకండి, జూమ్ లో జాయిన్ అవ్వండి, గ్రూప్ కాల్ చేయకండి ప్లీజ్, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎస్ సార్, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. సో తన 12వ ఏటనే అష్టావక్రుడు కూడా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి జనక మహారాజు ఆస్థానానికి అంటే మిథిలా సామ్రాజ్యానికి చేరుకునే లోపు ఎంతో మంది గొప్ప గొప్ప విద్వాంసులను పండితులను తన యొక్క జ్ఞాన పటిమచే తన వాదనతో వాళ్ళందరినీ ఓడిస్తాడు. ఇక్కడ వందినుడు అనే ఒక మహా విద్వాంసులను పండితులను సైతం ఓడించిన వందినుడు అనే మహాపండితుడు, మహావిద్వాంసుడు. ఇతడు తన తండ్రి కహోలుడిని సైతం వాదంలో ఓడించి నీటిలో ముంచడం జరుగుతుంది. నీటిలో ముంచి బందీగా ఉంచుతాడు. సో తన యొక్క ప్రయాణంలో ఆ వందినుడు అనే మహావిద్వాంసుడిని సైతం తన యొక్క వాదం ద్వారా ఓడించి ఆ వందినుడిని కూడా నీట ముంచి అతడి ఆధీనంలో అతడి బందీలో ఉన్న తన తండ్రిని కహోలుడిని విడిపించడం జరుగుతుంది అష్టావక్రుడు. ఆ వెంటనే మరి తను పుట్టక ముందే శపించిన తన యొక్క తండ్రి మీద ఎటువంటి ద్వేషం, పగ, కోపం లేకుండా ఉన్న ఆ అష్టావక్రుడిని, ఆ వందిని ఓడించిన తీరును చూసి వారి యొక్క జ్ఞానానికి ముచ్చట చెందిన ఆ కహోలుడు అష్టావక్రుడికి ఏం చెప్తాడంటే, ఆ సమంగ నది స్నానం చేయడం ద్వారా నీకు శాప విమోచనం కలుగుతుంది నాయన అని చెప్పేసి ఆశీర్వదించడం జరుగుతుంది. ఆ విధంగా తండ్రి దగ్గర ఆశీర్వచనం తీసుకొని మరి అష్టావక్రుడు సమంగ నది స్నానానికి వెళ్ళి అక్కడ స్నానం చేసి తన యొక్క ఆ అష్టావక్ర రూపాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. పోగొట్టుకున్న తర్వాత తనకి దివ్యమైన సుందర రూపం వస్తుంది. సుందర రూపం వచ్చినా కానీ అష్టావక్రుడు అనే పేరు మాత్రం అలాగే ఉండిపోయింది. సో మరి ఇదంతా కూడా చివర్లో జరుగుతుంది, తన యొక్క జీవితం యొక్క చివర్లో జరుగుతుంది. కానీ నేను బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను కాబట్టి మరలా ఇక్కడ జనక మహారాజుకు జ్ఞానాన్ని అందించిన తర్వాత జరిగిన సంఘటన ఇది. కానీ బ్రీఫ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను కాబట్టి తన జన్మ, తన ప్రయాణం ఏ విధంగా ఉందనేది చెప్తున్నాను. సో అదే విధంగా అష్టావక్రుడి యొక్క పుట్టుక శాపంతోనే ప్రారంభమైంది, తన తండ్రి యొక్క శాపంతోనే ప్రారంభమైంది. కానీ తన జీవితం అంతా బ్రహ్మజ్ఞానంతో వెలిగింది. అది అష్టావక్రుడు అంటే ఎప్పుడు కూడా, ఏ క్షణంలో కూడా తన యొక్క రూపాన్ని, తన అష్టవంకరలు ఉన్న తన యొక్క దేహం యొక్క రూపాన్ని చూసి ఏ క్షణం కూడా తను బాధపడలేదు, భయపడలేదు. ఎందుకు అంటే నేను సచ్చిదానంద స్వరూపుడిని, నేను బ్రహ్మను, నేను పరమాత్మను అనే స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఏ రోజు కూడా తన యొక్క రూపురేఖల మీద తనకి ఏ రోజు బాధ లేదు. ఆ విధంగా ఉన్నాడు కాబట్టే అతడు మరి తను ఆ జనక మహారాజుకు బోధించిన ఆ యొక్క అష్టావక్ర గీత సాక్షాత్తు రమణ భగవానులను కూడా ప్రభావితం చేసింది. ఎందుకు అంటే రమణ మహర్షి తన జీవిత కాలంలో ఇచ్చిన ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, నువ్వెవరో తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని ఆయన బోధించిన బోధ ఈ యొక్క అష్టావక్రుడు బోధించింది ఏదైతే ఉందో, నువ్వు శరీరానికి కాదు, నువ్వు ఆత్మకి, నువ్వు సాక్షిభూతంగా మాత్రమే ఉండు అని చేసిన బోధకి దగ్గరగా రిలేటెడ్గా ఉంది. కాబట్టి అష్టావక్రుడు, మన రమణ భగవానుడు అష్టావక్ర గీతని మరి ఎంతో ఇష్టంగా చూసేవారంట. సో ఇంతవరకు ఒక ఎత్తు. ఇప్పుడు మనకు తెలుసుకోబోయేది ఏంటంటే, ఈ అష్టావక్రుడి యొక్క జీవితంలో అత్యద్భుతమైన సంఘటన, ఘట్టం, లేకపోతే ఇంకేదైనా అనుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, రమణ మహర్షికి తన జీవితంలో ఏ విధంగా అయితే ఆత్మానుభూతి పొందిన తరువాత తను ఆ యొక్క అరుణాచలం వెళ్ళడానికి ఏ విధంగా అయితే ప్రభావితం అయ్యాడో, అది తన జీవితంలో ఒక మరవలేని తన జీవితాన్ని మార్చేసిన ఘట్టం ఏ విధంగా అయితే ఉందో, అదే విధంగా
ఇక్కడ జనక మహారాజు యొక్క ఆస్థానంలోకి ప్రవేశించడం అనేది కూడా అష్టావక్రుడి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. జనక మహారాజు ఇందాక చెప్పుకున్నాం అత్యంత కర్మయోగి అని చెప్పేసి. తన ఆస్థానంలో ఏ విధంగా అంటే ప్రతిరోజు ఎంతో మంది విద్వాంసులు ఉంటారు, ఎంతో మంది పండితులు ఉంటారు, ఎంతో మంది గొప్ప గొప్ప వారు ఉంటారు. వారందరి చేత ప్రతిరోజు సద్గ్రంథ పఠనం చేయిస్తూ ఉండేవాడు. అంటే ఒక గ్రంథాన్ని, ఒక సత్యాన్ని అందించే, చూడండి, సద్గ్రంథ పఠనం, సత్యాన్ని అందించే గ్రంథాలని పఠనం చేయిస్తుండేవాడు. ఆ విధంగా ఆ గ్రంథ పఠనం చేపిస్తూ ఉంటే వారు ఎంతో తదేకంగా దృష్టి పెట్టి ఏకాగ్రతతో వారు చెప్పే ఆ గ్రంథ పఠనాన్ని తను వింటూ ఉండేవాడు, దానిని అర్థం చేసుకుంటూ ఉండేవాడు. ఆ విధంగా అర్థం చేసుకుంటున్నప్పుడు ఆ రోజు ఆ సభలో ఒక పండితుడు ఏమని చదువుతాడంటే, తను చదివే గ్రంథంలో గుర్రపు రికాబులో కాలు పెట్టినంతనే బ్రహ్మ జ్ఞానము కలుగును అని చదువుతాడు. సో వెంటనే జనక మహారాజు ఆగాగు అంటాడు. ఏంటి మహారాజా, మళ్ళీ చదువు. గుర్రపు రికాబులో కాలు పెట్టినంతనే బ్రహ్మ జ్ఞానం కలుగును అని మళ్ళీ చదువుతాడు. అవునా, ఇది ఎలా సాధ్యం? ఇది నమ్మశక్యమేనా? అసలు ఇది నిజమేనా అని చెప్పేసి అడుగుతాడు. అన్నప్పుడు ఆ పండితుడు అంటాడు, స్వామి, ఇది సత్యవాక్యము కాబట్టే ఇది ఖచ్చితంగా జరుగు తీరుతుంది అని చెప్పేసి చెప్తాడు. అన్నప్పుడు ఇది సత్యవాక్యమే అయితే మరి దీనిని నువ్వు నిరూపించగలవా? నువ్వు నిరూపిస్తా అంటే చెప్పు, నేను వెంటనే గుర్రాన్ని తీసుకొస్తాను, ఆ గుర్రపు రికాబులో నేనే కాలు పెట్టి ఎక్కుతాను, ఆ ఎక్కగానే జ్ఞానం కలుగుతుందా లేదా మరి నువ్వు నిరూపించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అన్నప్పుడు మరి ఆ యొక్క పండితుడికి అర్థమైపోతుంది, మహారాజు కొంచెం ఆగ్రహంలో ఉన్నారు కాబట్టి మరి సత్యమే చెప్పాలి కాబట్టి, మహారాజా ఇది అవశ్యం, ఇది ఎట్టి పరిస్థితిలో సత్యమే, ఇది సత్య దూరం కాదు, సత్యమైన వాచకమే, ఇందులో ఎటువంటి అనుమానం లేదు అని చెప్పేసి చెప్తాడు. మరి అలా అయితే నిరూపించు అంటే, నాకు నిరూపించేంత శక్తి మాత్రం నాకు లేదు అంటాడు. సరే, నీకు నిరూపించే శక్తి లేకుంటే దీనిని ఖండించు అంటాడు. సో ఖండించు అన్నప్పుడు ఆ విద్వాంసులు అంటారు, మహారాజా క్షమించండి, నేను దానిని నిరూపించేంత శక్తి నాకు లేకపోయినప్పటికీ దానిని నేను ఖండింపజాలను, ఎందుకంటే అది సత్యవాచకము కాబట్టి నన్ను క్షమించండి అంటే, వెంటనే మరి ఆ యొక్క జనక మహారాజు ఆగ్రహించి, నువ్వు సత్యాన్ని నిరూపించలేవు, సత్యం అంటున్నావు, దాన్ని నిరూపించమంటే నిరూపించలేవు అంటున్నావు, ఒకవేళ నిరూపించలేకపోతే దానికి ఖండించమన్నా కానీ నువ్వు ఖండించడం లేదు, కాబట్టి ఇతన్ని తీసుకెళ్లి కారాగారంలో పడేయండి అని చెప్పేసి ఆజ్ఞాపించడం జరుగుతుంది. సో ఆ విధంగా ఆ విద్వాంసుని తీసుకెళ్లి కారాగారంలో పడేస్తాడు. వెంటనే రాజ్యం మొత్తం అందరికీ ఈ విధంగా చెప్పేస్తాడు. ఏమని అంటే, ఆ రాజ్యంలో ఉన్న పండితులందరినీ కూడా వెంటనే సభకి పిలిపించని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు. వెంటనే భటులందరూ కూడా అప్పటికప్పుడు ఆ రాజ్యంలో ఉన్న విద్వాంసులని, పండితులని, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సభలో కూర్చోబెడతారు. ఎస్, ఇది సత్యవాచకమేనా, ఇది జరిగేదేనా అంటే ఇది ముమ్మాటికి సత్యవాచకమే. ఏంటి అది? గుర్రపు రికాబులో కాలు పెట్టినంతనే బ్రహ్మ జ్ఞానం పొందగలము అనేది సత్యవాచకం. రైస్, మరి నిరూపించండి అంటే ఎవ్వరు కూడా మా వల్ల కాదని చెప్పేస్తారు. సో మరి మీ వల్ల కాకుంటే, మీ వల్ల కానప్పుడు అది సత్య దూరం కదా, సత్య దూరమైన దాన్ని అది అసత్యం అని ఖండించండి అంటే మేమెవ్వరము దాన్ని ఖండించమని చెప్పేసి వారు ముక్త కంఠంతో ఒకే ఒక్క మాట చెప్తారు, ఇది సత్యమే అయినప్పటికీ మేము దానిని ఖండించము, ఎందుకు అంటే మేము దానిని నిరూపించే శక్తి మా దగ్గర లేదు కాబట్టి, నిరూపించలేనంత మాత్రాన అది సత్య దూరం కాదు అని చెప్పేసి మేము ఖండింపజాలము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అందుకు ఆగ్రహించిన జనక మహారాజు వారందరినీ తీసుకెళ్లి మరి ఆ యొక్క కారాగారంలో బంధించండి అని చెప్పేసి చెప్తాడు. అయిపోయింది. అందరూ ఉన్న రాజ్యంలో ఉన్న విద్వాంసులు అందరూ ఎక్కడ ఉన్నారంటే రాజుగారి యొక్క ఆ చెరసాలలో ఉన్నారు. మరి ఇప్పుడు ఏంటి? ఈ సమస్య పరిష్కారం కావాలి అన్నప్పుడు సరిగ్గా అదే సమయంలో అష్టావక్రుడు ఆ రాజ్యానికి సమీపం, ఆ రాజ్యంలోకి ప్రవేశించి ఒక ప్రదేశంలో కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న కొంతమంది పదిక బ్రాహ్మణులు అంటే వీరు ప్రతి గ్రామానికి వెళ్ళి తమకున్న జ్ఞానాన్ని పంచుకునే చిన్న చిన్న బ్రాహ్మణులు అనమాట.
వారు స్వామీజీ మీరు ఎక్కడి వారు, ఇక్కడికి వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారంటే మరి పలానా వెళ్దాం అనుకుంటున్నారంటే మీరు జనక మహారాజు ఆస్థానానికి మాత్రం వెళ్ళకండి అంటే ఎందుకు అంటారు. సో ఇది పరిస్థితి, మరి మిమ్మల్ని కూడా తీసుకెళ్లి కారాగారంలో పడేస్తారంటే ఓ ఇది ఇంతేనా, దీనికి నా దగ్గర ఈ సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది, మీరు ఒక డోలికను తీసుకొచ్చి నన్ను ఆ డోలికలో కూర్చోబెట్టి రాజమందిరానికి తీసుకువెళ్ళండి అని చెప్పేసి అష్టావక్రుడు చెప్పడం జరుగుతుంది. సో వెంటనే ఆ యొక్క బ్రాహ్మణుడు మరి అష్టావక్రుడిని తన యొక్క డోలికలో పెట్టి తీసుకొని ఎక్కించుకొని వెళ్ళి ఆ యొక్క రాజమందిరం దగ్గర వదిలి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంత అష్టావక్రుడు సభలోకి వెళ్తాడు. వెళ్ళగానే అష్టావక్రుడిని చూడగానే జనక మహారాజు తన యొక్క ఆ ముఖంలో అద్భుతమైన తేజస్సును గమనిస్తాడు. జనక మహారాజు తేజస్సు గమనించి తన యొక్క రూపాన్ని కూడా చూస్తాడు. అష్టవంకరులు ఉన్న తన యొక్క శరీరాన్ని చూసినా కానీ తన యొక్క మొహంలో ఉన్న తేజస్సును గుర్తించి వెంటనే లేచి మునివర్య అని చెప్పేసి నమస్కరిస్తాడు. అంతటి సంస్కారవంతుడు జనక మహారాజు, అంతటి గొప్పవాడు జనక మహారాజు. వెళ్ళి వారికి నమస్కరించి స్వామి ఇది పరిస్థితి, మరి ఈ సమస్యకి పరిష్కారం ఉందా అని చెప్పేసి అని అంటాడు. ఎస్, గుర్రపు రికాబులో కాలు పెట్టినంతనే బ్రహ్మ జ్ఞానం కలుగును, ఇది సత్యం. మరి ఇక్కడ ఒక విషయం మర్చిపోయాను చెప్పడం. రికాబు అంటే గుర్రపు రికాబు అంటే మనం గుర్రపు జీనుకు వేలాడి తీసి ఉంటుంది. గుర్రం ఎక్కాలంటే మనం ముందు ఒక కాలు ఒక దాని మీద పెడతాం చూడండి, ఒక పీట లాంటిది, అదే రికాబు. ఆ రికాబులో కాలు పెట్టి పైకి ఎగిరి మళ్ళీ రెండో కాలుతో మనం అవతల వైపు కూర్చుంటాం గుర్రం మీద, దానిని రికాబు అంటారు. ఈ రికాబులో కాలు పెట్టినంతనే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, ఇది సత్యం, అయితే నిరూపించు అంటాడు. ఎస్, ఓకే, నేను సిద్ధమే. కానీ ఇప్పుడు ఈ ఆస్థానంలో ఉన్న వారెవరు కూడా ఇక్కడ ఉండకూడదు. కేవలం మీరు నేను మాత్రమే, ఇద్దరమే ఉండాలి ఇక్కడ. మనం ఇద్దరం ఉన్నప్పుడు మాత్రమే మీ ఈ యొక్క జ్ఞానాన్ని నేను ఉపదేశించగలనని చెప్పేసి అంటే వెంటనే రాజాజ్ఞతో అక్కడ ఉన్న వారందరూ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయిన తర్వాత తలుపులు వేసేస్తారు. తలుపులు వేసిన తర్వాత స్వామి ఇప్పుడు చెప్పండి అంటారు. చెప్పిన తర్వాత మీకు ఇంతటి అద్భుతమైన మరి బ్రహ్మజ్ఞానాన్ని అందించాలంటే ఇది సరియైన ప్రదేశం కాదు, నేను చెప్పింది మీరు వినాలి అని చెప్పేసి అంటారు. నేను చెప్పింది మీరు వింటే, విన్నప్పుడు వింటా అని చెప్పేసి మీరు దాన్ని అంగీకరిస్తే నేను ఆ యొక్క జ్ఞానాన్ని బోధిస్తా అని చెప్పేసి అంటే అందుకు జనక మహారాజు ఎంతో వినయంతో అలాగే స్వామి మీరు చెప్పిన దానికి నేను అంగీకరిస్తానని చెప్పేసి అంటే సరే వెంటనే ఇక్కడి నుంచి మనం ఒక అడవిలోకి వెళ్దాము, మరి మీకు అక్కడే నేను జ్ఞానాన్ని బోధిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో వెంటనే మరి ఒక అద్భుతమైన డోలికలో మరి ఆ అష్టావక్రుని ఉంచి మరి తన యొక్క మంత్రులు, సైన్యము, అందరూ పుర ప్రముఖులు అందరితో కలిసి మరి ఆ మహారాజు ఆ యొక్క అష్టావక్రుడు వెంట అష్టావక్రుడు తీసుకువెళ్ళిన అరణ్యానికి వెళ్ళడం జరుగుతుంది. అరణ్యానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు చెప్పండి మహారాజా అంటే మరి అష్టావక్రుడు చెప్తాడు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు, కేవలం మన ఇద్దరం మాత్రమే ఉండాలి, అప్పుడు మాత్రమే నీకు జ్ఞానాన్ని నేను బోధిస్తాను, నేను ఉపదేశిస్తాను. మీరు ఏదైతే గుర్రపు రికాబులో కాలు పెట్టినంతనే జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది అనే దాన్ని నేను మీకు చూపిస్తాను అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించేమంటారు. ఓకే, రాజాజ్ఞతోటి కొద్ది నిమిషాలలోనే అక్కడ ఉన్న మంత్రులతో సహా, పుర ప్రముఖులతో సహా, సైన్యంతో సహా ఏ ఒక్కరు ఉండకుండా అక్కడి నుంచి ఆ ప్రదేశాన్ని వదిలి రాజ్యానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అక్కడ మిగిలింది కేవలం రాజు అండ్ అష్టావక్రుడు మాత్రమే. ఎస్ మహారాజా, ఇప్పుడు చెప్పండి ఏమున్నది, ఆ యొక్క గ్రంథంలో ఏముంది చెప్పండి అని చెప్పేసి అంటాడు. గుర్రపు రికాబులో కాలు పెట్టినంతనే బ్రహ్మ జ్ఞానం కలుగును అని చెప్పేసి అన్నాడు. ఓకే, అంతే ఉందా, ఇంకేమైనా రాసి ఉందా అంటారు. ఇంకేమి అంటే స్వామీజీ అంటే మరి దీని గురించి ఈ యొక్క సందేశాన్ని తీసుకోవడానికి ఎవరైనా ఒక గురువుని పొందాలి అని రాసి లేదా అన్నారు. అవశ్యం మునీంద్ర ఉంది, అది కూడా ఈ యొక్క సందేశాన్ని తీసుకోవాలంటే ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలంటే ఒక గురువుని మీరు తీసుకోవాలి అని చెప్పేసి రాసి ఉంది. అంటే మరి ఇప్పుడు నేను మీకు ఆ జ్ఞానాన్ని అందించాలంటే మీరు నన్ను గురువుగా స్వీకరించాలి అని చెప్పేసి కండిషన్ పెడతాడు. వెంటనే ఒప్పుకుంటాడు జనక మహారాజు.
మీకు అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారు కాబట్టి నేను మరి మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను అని చెప్పేసి జనక మహారాజు చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి దాని తర్వాత ఇంకేమైనా వ్రాసి ఉందా గ్రంథంలో అంటే మరి ఇంకేమైనా అంటే చెప్పండి మహాముని అంటే, మరి ఈ యొక్క జ్ఞానాన్ని అందించినందుకు ఈ గురువుకు ఇచ్చే గురు దక్షిణ గురించి ఏమైనా రాసి ఉందా అంటారు. సో గురు దక్షిణ తన్ ధన్ మన్, ఈ తనువు కానీ మనసు కానీ ధనం కానీ సాక్షాత్ మొత్తం పూర్తిగా ఈ మూడు ఈ మీ యొక్క చరణాలకి మీ పాదాక్రాంతం చేస్తున్నాను. ఈ క్షణమే నేను మీ చరణాల వద్ద ఉంటాను. ఇదే నేను ఇచ్చే గురుదక్షిణ. ఇప్పుడు మీరు నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి మునీంద్ర, నన్ను శిష్యుడిగా స్వీకరించండి అని చెప్పేసి వినయంతో ఆ జనక మహారాజు మరి అంతటి గొప్ప జ్ఞాని అయిన అష్టావక్రుని వేడుకోవడం జరుగుతుంది ఎంతో వినయంగా. ఎస్, వెంటనే అష్టావక్రుడు ఏం చేస్తాడంటే, మరి ఓకే ఇప్పుడు నువ్వు గుర్రపు రికాబులో కాలు పెట్టి గుర్రాన్ని ఎక్కువ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే మరి అష్టావక్రుడు ఆదేశించగానే వెంటనే దాన్ని శిరసావహించి జనక మహారాజు ఆ గుర్రపు రికాబులో కాలు పెట్టి పైకి ఎక్కుతూ రెండవ కాలు అవతల వేసే అంతలో ఆ కాలు గాలిలో ఉండగానే ఆగు మహారాజా అంటాడు. ఒకటే మాట, ఇంకంతే. ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఒక గురువు ఇచ్చిన సందేశాన్ని ఎటువంటి పరిస్థితిలో ఏ స్థితిలో ఉండి జనక మహారాజు ఆచరించాడు అనేది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం. ఒక కాలు రికాబులో పెట్టారు, మరొక కాలు అవతల వేయడానికి గాలిలోకి కాలు ఎత్తారు. అదే గాలిలో ఉన్నప్పుడే నువ్వు ఆగు అనగానే ఆ క్షణం అదే విధంగా ఫ్రీజ్ అయిపోయారు ఆ జనక మహారాజు. మళ్ళీ కదలలేదు, మెదలలేదు, కాలం గుర్రవతల వేయలేదు. అలాగే కాలు గుర్రం మీద గాలిలో ఉంచి అదే విధంగా నిలబడ్డాడు. ఇక్కడ మనము నేర్చుకోవలసిన విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పౌర్ణమి ధ్యానమని, అమావాస్య ధ్యానమని, సంక్రాంతి సంబరాలని, ఉగాది సంబరాలని మనందరినీ కూడా తన బిడ్డలుగా భావించి పిలిచి పంచభక్ష పరమాణాలు పెట్టి పిరమిడ్లో కూర్చోబెట్టి ఏసీలేసి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోబెట్టి, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి మనలోకి మనం ప్రయాణం చేసి నువ్వే భగవంతుడి పోరా అని చెప్పేసి ఒకే ఒక క్షణంలో మనకు బ్రహ్మజ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆదేశించిన ఆ యొక్క జ్ఞానాన్ని ఆ రోజుల్లో రాజులు నేర్చుకోవాలంటే సాక్షాత్తు జనక మహారాజు సైతం ఒక్కడిగా వచ్చి ఆ అడవిలో ఆ యొక్క గురువు ఆదేశించిన ప్రకారం తన ఒంటి కాలు మీద గాలిలో అదే విధంగా నిలబడి తన గురువాజ్ఞని స్వీకరించాడు చూడండి, ఆచరించాడు చూడండి. అది గొప్పతనం. అటువంటి గురువులు అందించిన జ్ఞానాన్ని ఆ విధంగా ఆ రోజుల్లో రాజులు మరి తమ యొక్క జీవితంలో ఆచరించారు. కాబట్టే ఎప్పుడో మరి 5,000 సంవత్సరాల క్రితం ఉన్న జనక మహారాజు గురించి ఈ రోజు మనం ఈ విధంగా చెప్పుకుంటున్నామంటే వారి యొక్క గురు భక్తి, వినయం, వారి గురువుల పట్ల ఉన్న భక్తి శ్రద్ధను మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మర్షి పత్రిజీ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కటి సాధ్యమే అని చెప్పేసి గంటాపదంగా చెప్పిన తర్వాత కూడా మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నాము అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాము, మన సాధన ఏ స్థాయిలో ఉంది అనేది ప్రతి ఒక్కరము మనల్ని మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎవరిని విమర్శించడం కాదు, మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఎస్, అబ్సల్యూట్లీ. అట్ ది సేమ్ టైం ఇప్పుడు అష్టావక్రుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఆ గుర్రపు రికాబులో ఒక కాలు ఉంచి ఒక కాలు గాలిలో పెట్టి ఆ యొక్క జనక మహారాజు గాలిలో అదే విధంగా నిలబడిపోయాడు. కదలడం లేదు, మెదలడం లేదు. సూర్యాస్తమయం అవుతుంది. సూర్యాస్తమయం అవుతున్నా సరే మరి మహారాజు ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి భయంతో మరి అక్కడ ఉన్న మంత్రులు కానీ, పుర ప్రముఖులు కానీ, ప్రజలు కానీ భయాందోళన గుర్తయ్యారు. ఏంటి, ఆ యొక్క అష్టావక్రుడు అమ్మట వెళ్ళిపోయాడు, మమ్మల్ని అందరినీ వెళ్ళిపోమని చెప్పాడు, ఈ మహానుభావుడు మరి ఆ మహారాజుని ఏమన్నా చేశాడా అని చెప్పేసి వెంటనే మంత్రులు అందరినీ సైన్యాన్ని పురమాయించారు. వెళ్ళండి, వెతకండి, ఎట్టి పరిస్థితుల్లో మహారాజుని తీసుకొని మరి నగరానికి రావాలి అని చెప్పేసి ఆ మంత్రులు వారందరినీ ఆదేశించడం జరుగుతుంది. ఆదేశించిన వెంటనే మరుక్షణమే సైన్యం అంతా కూడా మరి ఆ జనక మహారాజుని ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడం కోసం మరి వెళ్ళడం జరుగుతుంది.
అలా వెళ్ళి 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 చాలా దూరం వెళ్ళిపోతారు. చాలా దూరం వెళ్ళి వెతికి 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 చివరికి ఎక్కడైతే జనక మహారాజు ఉన్నారో అక్కడికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడున్న ఆ జనకుడిని చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి మహారాజా, ఏం జరిగింది, అలా ఉండిపోయారు, ఏం కదలడం లేదు, మెదలడం లేదు అని చెప్పేసి అన్నా కానీ జనకుడు ఏం చేయాలి, తన్ ధన్ మన్ మొత్తం కూడా ఎవరికి అప్పగించాడు, అష్టావక్రుడికి అప్పగించాడు. కాబట్టి మాట లేదు, మంత్రం లేదు, ముచ్చట లేదు, ఏమి లేదు. ఎటువంటి కదలిక లేకుండా అష్టావక్రుడు ఏ విధంగా అయితే ఆగు అని చెప్పేశాడో అదే విధంగా ఆగి అలాగే ఉండిపోయాడు. ఎవరు ఏ విధంగా ప్రశ్నించినా కానీ ఉలుకు పలుకు సమాధానం లేకుండా అలాగే నిలబడిపోయాడు. అంత ఆశ్చర్యపోతారు, ఏం జరిగింది మహారాజుకి అని చెప్పేసి అందరూ కలిసి ఆ మహారాజుని ఆ గుర్రం నుంచి దింపి అదే విధంగా ఆ డోలికలో పడుకొని పెట్టి తీసుకొని వచ్చి ఆ రాజప్రసాదంలో ఆ బెడ్ మీద మంచం మీద పడుకోబెడతారు. పడుకోబెట్టి ఎంతో మంది వచ్చి మాట్లాడిస్తారు, పలకరిస్తారు, కనీసం మనిషిని తాగమంటారు, తినమంటారు. దేనికి కూడా ఉలుకుండదు, పలుకుండదు. చూస్తూ ఉంటారు కానీ ఏమి సైగలు లేవు, మాటలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఏం జరిగింది, ఏదైనా అష్టావక్రుడు ఇతన్ని ఏమైనా చేశాడా, ఏమైనా మాయ చేశాడా, మంత్రం చేశాడా అని చెప్పేసి భయకంపితులై మరలా మంత్రులు ఆదేశిస్తాడు. అష్టావక్రుడు ఎక్కడున్నా సరే ఎట్టి పరిస్థితుల్లో పట్టుకొని రావాల్సిందని చెప్పేసి మరి పంపించడం జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం వస్తుంది, రాత్రి గడిచిపోతుంది, తెల్లవారి సూర్యోదయం తర్వాత మరి చివరికి భటులు అష్టావక్రుడిని తీసుకొని వస్తారు. అష్టావక్రుడిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మహామంత్రికి తీవ్రమైన కోపం, ఆవేశం వస్తుంది, అష్టావక్రుడి మీద వస్తుంది. కానీ ఏదైనా అందామా అంటే సాక్షాత్తు జనక మహారాజే ఈ స్థితిలో ఉండిపోతే మనం ఇతరుని ఏదైనా అంటే మరి ఏమైనా ఉపద్రవం ముంచుకొస్తుందనే భయంతో వారికి వినయాన్ని నటిస్తూ, స్వామి ఏంటి పరిస్థితి, ఆ జనకుడిని ఏం చేశారు, ఏమైనా మంత్రించారా, లేకపోతే మాయ చేశారా, ఏం చేశారు, ఏం చెప్పండి స్వామి అని చెప్పేసి అంటే, ఆ మహారాజు గారిని మాయ చేయడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏంటయ్యా, సరే వెళ్దాం పదా, మీ మహారాజు దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పేసి జనకుడి దగ్గరికి వెళ్ళి, స్వామి మహారాజా నేనేమైనా మిమ్మల్ని ఏమైనా చేశానా, లేదు స్వామి లేదు, నేను మీరేమీ చేయలేదని చెప్పేసి జనకుడు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాడు, సాక్షాత్తు ఇక్కడ అష్టావక్రుడు మాత్రమే మాట్లాడించాడు కాబట్టి అతడికి మాత్రమే సమాధానం ఇవ్వాలి కాబట్టి లేదు అని చెప్పి సమాధానం ఇస్తాడు. సో మరి నేనేమి చేయనప్పుడు మరి ఎందుకు అలా పడుకున్నావు, లే వెళ్ళి నువ్వు అన్ని నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని భోజనం చేయని చెప్పి అనగానే మరి వెంటనే గురువాజ్ఞను స్వీకరించి వెంటనే జనక మహారాజు లేచి నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని భోజనం చేసి వచ్చి వారి యొక్క మరి వారి ముందు ఆసీనులై కూర్చుంటారు. అప్పుడు చెప్తారు, స్వామి ఏంటి పరిస్థితి, ఏం అర్థమైంది నీకు, మహానుభావ నాకు అంతా అర్థమైంది, సత్యాన్ని తెలుసుకున్నాను. నేను దేహాన్ని కాదు, నేను దేహాన్ని కాదు, సర్వము మరి అంతా కూడా బ్రహ్మమయమే, అంతా ఆత్మ పదార్థమే అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. కాబట్టి మీరు నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి అని చెప్పేసి అప్పుడు జనకుడు ప్రాధేయపడతాడు. సారీ, అలాగే అని చెప్పేసి మరి అక్కడ ఉన్న వారందరినీ కూడా బయటికి పంపించేయడం జరుగుతుంది. ఎవరు, అష్టావక్రుడి యొక్క సలహాతో ఆ యొక్క మహారాజు అందరిని బయటికి పంపించడం జరుగుతుంది. అలా పంపించిన తరువాత ఇక్కడ అష్టావక్రుడు ఇప్పుడు ఏదైతే జనక మహారాజుకు ఇస్తున్న సందేశం ఏదైతే ఉందో అదే అష్టావక్ర గీత. ఆ క్షణంలో నాలుగు మరి సత్యాలను చెప్పడం జరుగుతుంది అష్టావక్రుడు జనక మహారాజుకి. ఏంటి అంటే, నువ్వు శరీరానివి, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవు, నువ్వు దేహానివి కాదు, నువ్వు ఆత్మవు. అంటే కేవలం శరీరము వంకర అయినా కానీ, శరీరం వంకర అయినా కానీ ఆత్మ వంకర కాదు అనేది ఫస్ట్ సత్యం చెప్తాడు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మనం శ్రీకృష్ణుడి దగ్గర నుంచి చూసుకుంటే నేటి పత్రిజీ వరకు ఎవరు చెప్పినా కానీ సత్యం ఒక్కటే, సత్యం మారదు. తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా, ఏది మారినా కానీ మారనిది సత్యం ఒకటే, అదే సత్యం. నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి అనే సత్యం. అంటే శరీరం వంకరైనా కానీ ఆత్మ వంకర కాదు
ఈ ఆత్మ అనేది ఎట్టి పరిస్థితిలో ఆ యొక్క పంచభూతాలతో నశింపజాలదు. కాబట్టి నువ్వు ఆత్మవి అని చెప్పేసి చెప్పిన మొదటి సత్యం. నెంబర్ 2, సాక్షివి నువ్వు. సాక్షివి నువ్వు అంటే నీ యొక్క జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనని సాక్షిభూతంగా గమనిస్తూ ఉండు, అంతేకాని అంటుకోకు అని ఒక అద్భుతమైన సత్యాన్ని అష్టావక్రుడు ఇక్కడ జనక మహారాజుకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. భగవాన్ రమణ మహర్షి తన 12వ ఏట తనకు పొందిన ఒక అనుభూతి, ఈ అనుభూతితోనే తను రియలైజ్ అయ్యి తను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. ఏంటి అనుభూతి? తను ఒంటరిగా మిద్దె మీద పడుకుందామని అనుకుంటున్న సమయంలో తన శరీరంలో జరిగే మార్పులని గ్రహించి, ఇదిగో నాకు మరుక్షణంలో నాకు మృత్యువు సంభవించబోతుంది అనే సత్యాన్ని తెలుసుకొని, ఎస్ ఎలాగూ నాకు ఈ మరణం తప్పదు కాబట్టి ఈ మరణం ఎలా ఉంటుంది, ఈ మృత్యువు అనేది ఏ విధంగా ఉంటుంది నేను తెలుసుకుంటాను అని తనకే వస్తుంది అనుకున్న ఆ మృత్యువునికి సాక్షిభూతంగా ఉంటూ ఆ మృత్యువుని గమనించాలనుకున్న ఆ యొక్క రమణ మహర్షి ఆ మృత్యువు కాస్త ఇప్పటి వరకు తనతో తరింపజేసిన ఆ యొక్క శరీరానికి రావడం, ఆ మృత్యువు వలన ఆ శరీరం కొయ్యబారి పడిపోవడం, ఓహో పడిపోయింది శరీరము, మృత్యువు వచ్చింది శరీరానికి అంటే నాకు కాదు, నాకు లేదు, నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని, నన్ను ఏ పంచభూతాలు కూడా నన్ను నశింపజేయజాలవు అనే సత్యాన్ని తెలుసుకోవడానికి ఆ రోజు రమణ మహర్షి ఏ విధంగా అయితే సాక్షిభూతంగా ఉంటూ సత్యాన్ని తెలుసుకున్నాడో అదే విధంగా ఇక్కడ అష్టావక్రుడు చెప్పింది కూడా అదే. నీ జీవితంలో ఎటువంటి సంఘటన జరిగినా కానీ నువ్వు సాక్షిభూతంగా ఉండు, కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు దానిని అంటుకోకు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నెంబర్ 3 ఏంటంటే ముక్తిని పొందాలి అంటే కోరికలను త్యజించాలి, కోరికలను వదిలిపెట్టేయాలి. నీకు ముక్తి కావాలంటే నీ కోరికలను వదిలిపెట్టేయాలి. ఇక్కడే ఒక విషయం, బంధాన్ని వదులుకుంటేనే మనం భగవంతుడిని చేరుకుంటాము, ఇది సత్యం. ఇక్కడ మనము ఈ కోరికలను వదులుకున్నప్పుడు మాత్రమే ముక్తిని పొందగలం అని చెప్పేసి ఇక్కడ అష్టావక్రుడు చెప్తే, దీన్ని మనం ఎగ్జాంపుల్ గా గౌతమ బుద్ధుడిని తీసుకోవచ్చు. 108 రకాల 5.5 సంవత్సరాలు 108 రకాల ధ్యాన పద్ధతులని ఆచరించినా కానీ సత్యం తెలుసుకోలేని సిద్ధార్థుడు 1 ఫైన్ డే తనలోకి తాను ప్రయాణం చేసి సత్యాన్ని తెలుసుకొని జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారిన ఆ యొక్క సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు అయ్యి తను తెలుసుకున్న సత్యం ఏంటంటే కోరికలే దుఃఖానికి కారణం. అపరిమితమైన కోరికలే దుఃఖానికి కారణము. ఈ అపరిమితమైన కోరికలకి కారణం అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే నీలోకి నువ్వు ప్రయాణం చెయ్యాలి. అందుకు నేను చేసిన ఆనాపానాసతి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం ఒక్కటే మార్గం. ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానంతో మనలోకి మనం ప్రయాణం చేసి మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టుకొని కంటికి కనిపించేది ఏది శాశ్వతం కాదు, కేవలం ఆత్మ మాత్రమే శాశ్వతం, దీనికోసమే మనం ప్రయత్నం చేయాలని. కాబట్టి అందుకు కోరికలని త్యజిస్తేనే మనం అటువంటి బంధం, నాది నేను నా భార్య నా భర్త అనే బంధాన్ని మనం వదిలినప్పుడు మాత్రమే భగవంతుడిని చేరుకుంటామని చెప్పేసి నాడు గౌతమ బుద్ధుడు నేడు అష్టావక్రుడు ఇచ్చిన అద్భుతమైన సందేశం ఇది. సో అండ్ 4th one, అంతా మిథ్య. ఇక్కడ చూడండి, ఒకటే మాటలో చెప్పాడు, అంతా మిథ్య, కలల వంటిదే ఈ జీవితం, కానీ నువ్వు మాత్రమే శాశ్వతం. ఎంత అద్భుతమైన సందేశం చూడండి. కలల వంటిదే జీవితం కానీ నువ్వు మాత్రమే శాశ్వతం. కలల వంటిదే జీవితం, అంతా మిథ్య, ఏం లేదు, అంత మాయ. కలల వంటిదే జీవితం అంటే కళ శాశ్వతం కాదు. పడుకుంటాం, హాయిగా నిద్రపోతాం, అద్భుతమైన కళ వస్తుంది. ఏంటిది అది? మొత్తం గోల్డ్ బిస్కెట్స్ తోటి మన బీరువా అంతా నిండిపోయిందంట మనకు వచ్చిన కళ. ఆ కళలో ఎంత ఆనందపడిపోతాం. అబ్బో, మనకి ఏ కష్టపడకున్నా, మనకి ఎటువంటి ఆదాయ వనరులు లేకున్నా కానీ అన్ని గోల్డ్ బిస్కెట్స్ వచ్చి మన బీరువాలో చేరిపోయాయంటే కళలో ఎంతో ఆనందపడిపోతాం కదా.
కానీ నిద్ర లేచిన వెంటనే కళ ఉంటుందా? కళ మాయమవుతుంది. కళ గుర్తు కూడా ఉండదు. ఒకవేళ కళ గుర్తుంది అనుకుందాం, కళ్ళలో ఏమొచ్చింది? బీరువా నిండా బిస్కెట్లు ఉన్నాయని. ఆ కళ గుర్తుంది కాబట్టి వెంటనే ఏం చేస్తాం? వెళ్ళి బీరువా ఓపెన్ చేసి చూస్తాం. ఏముంటుంది అందులో? ఏముంటుంది? ఏముండవు. అంతకుముందు ఏమున్నాయి అయ్యే ఉంటున్నాయి, బిస్కెట్లు మాత్రం ఉండవు. అంటే ఇది అసత్యం, అంత మిథ్య, అంత మాయ అనే సత్యం. కానీ నువ్వు మాత్రమే సత్యం అని చెప్పేసి అన్నాడు. ఎవరు నువ్వు? నువ్వు అంటే ఆత్మ. నువ్వు ఆత్మ పదార్థాన్ని నువ్వు తెలుసుకున్నావు కదా. నువ్వు ఆత్మ పదార్థాన్ని అంటే ఎవరు చెప్తున్నారు ఇక్కడ? అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నాడు, నువ్వు ఆత్మ అని తెలుసుకున్నావు, నువ్వు మాత్రమే సత్యం, మీకు కనిపించేది మొత్తం మిథ్య మాయ అని చెప్పేసి అక్కడ ఈ 4 సత్యాలని అష్టావక్రుడు జనక మహారాజుకు బోధిస్తున్న సమయంలో బోధించడం మొదలు పెట్టగానే ఇక్కడ చూడండి ఎంత అద్భుతం అంటే, ఒక శిష్యుడు, ఒక మహాజ్ఞాని, మహాయోగి జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు వింటున్న శిష్యుడి యొక్క స్థితి. అందుకనే ఎప్పుడు కూడా ఎరుకలో ఉండాలని చెప్పేసి అంటుంటారు. రాఘవరావు సార్ కానీ, రాజలక్ష్మి మేడం కానీ, పత్రి సార్ కానీ, ఎరుకలో ఉండాలి, కాన్షియస్ గా ఉండాలని చెప్పేసి. ఏంటిదా ఎరుక అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి, విన్న వెంటనే ఏంటిది? నువ్వు శరీరానికి కాదు ఆత్మవి, కోరికలను వదిలిపెట్టేయాలి ముక్తిని పొందాలంటే. అలాగే నువ్వు అంతా మిథ్య అని చెప్పేసి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? విన్న వెంటనే జనక మహారాజు ఎస్ నేను దేహాన్ని కాదు ఆత్మను అని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు. సత్యాన్ని తెలుసుకున్నాడు. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అనే సత్యాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆ క్షణమే ఆత్మస్థితిలోకి వచ్చేశాడు. వచ్చి అలా బోధిస్తుండగానే మధ్యలోనే ఓహో అంటే ఇప్పటి వరకు నేను ఉన్నది మొత్తం మోహంలోనా అని ఆశ్చర్యపోయాడు. అంటే ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టే ఇప్పటి వరకు నేను మోహంలో ఉన్నాను అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ బోధన పూర్తి అయ్యేలోపు ఆయన ఏం చేశాడంటే, చెప్పండి. బోధన పూర్తి అయ్యేలోపు ఆయన చెప్పింది ఏంటంటే, అంతం లేని నాకు ఆత్మ నమస్కారం అని తనకు తాను నమస్కారం చేసుకున్నాను. చూడండి ఇక్కడ అంతం లేని నాకు. అంతం దేనికి ఉండదు? ఇందాకే చెప్పుకున్నాం, తరాలు మారినా, యుగాలు మారినా, జగాలు మారినా మారనిది ఏదైనా ఉంది అంటే సత్యం. సత్యమే ఆత్మ, ఆత్మే భగవంతుడు. ఇప్పుడు నేను ఆత్మస్వరూపుడిని, నాకు అంతం లేదు కాబట్టి నాకు నమస్కారం అని, అంతం లేని నాకు నమస్కారం అని చెప్పేసి తనకు తానుగా నమస్కారం చేసుకొని ఆత్మస్థితిలోకి వెళ్ళిపోయాడు జనక మహారాజు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం. అష్టావక్రుడు 4 సత్యాలని చెప్పాడు. ఆ 4 సత్యాలని బోధించడం మొదలు పెట్టగానే ఆత్మస్థితిలోకి వెళ్ళడమే కాకుండా ఆ బోధన పూర్తి అయ్యేలోపు నేనే ఆత్మనని చెప్పేసి నాకు నమస్కారం చేసుకుంటున్నా అని చెప్పే స్థితికి జనక మహారాజు వెళ్ళగలిగాడు. అంటే జనక మహారాజు ఏ స్థితిలో ఉన్నది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గురువు మాట శిష్యుడి పరిపక్వత. గురువు మాట, గమనించండి మాస్టర్స్, గురువు మాట శిష్యుడి పరిపక్వత, ఈ 2 కలిస్తే మరుక్షణమే ముక్తి. అంతే, ఇంకేం లేదు. గురువు మాట, శిష్యుడి పరిపక్వత అంటే ఆ గురువు అందించే జ్ఞానం, మాట అంటే వారు అందించే జ్ఞానాన్ని పొందడంలో శిష్యుడిలో పరిపక్వత ఉంటే ఆ క్షణమే ముక్తి లభిస్తుంది. అంటే ముక్తి పొందడానికి ఎంత టైం పడుతుంది? ఒక్క క్షణం చాలు అని చెప్పేసి ఇక్కడ అష్టావక్రుడు జ్ఞానాన్ని పొందిన జనక మహారాజు ఇక్కడ అద్భుతంగా చెప్పడం జరిగింది. అదే గుర్రపు రికాబులో కాలు పెట్టడము అంటే, గుర్రపు రికాబులో కాలు పెట్టగానే జ్ఞానం పొందడం అంటే దాని యొక్క పరమార్థం ఇది. ఎంత సింపుల్ చూడండి అసలు. అంటే ఒక సద్గురువు అందించిన జ్ఞానాన్ని అందించే సమయంలో ఆ శిష్యుడి యొక్క పరిపక్వతను బట్టి ఆ ఒక్క క్షణంలోనే జ్ఞానాన్ని పొంది అప్పుడే ముక్తిని పొందొచ్చు. అంటే ముక్తిని పొందాలంటే ఎంత సమయం పడుతుంది? ఇక్కడ జనక మహారాజుని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్క క్షణం చాలు. అట్ ది సేమ్ టైం పరీక్షితుడి దగ్గరికి వెళ్దాం. సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందడానికి 7 రోజులు సప్తాహం పడుతుందని చెప్పేసి అక్కడ పరీక్షితుడిని నిరూపించడం జరిగింది. తన యొక్క జీవితంలో తను మోక్షాన్ని పొందాలి అంటే సప్తాహం కావాలి. 7 రోజుల్లో సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందాలి.
తను మరణించే లోపు సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాలని చెప్పేసి తన సత్సంకల్పంతో నిద్రాహారాలు మానేసి ఆ యొక్క సుఖ మహర్షి దగ్గర కూర్చొని రేయింబవళ్ళు కూర్చొని నిద్రాహారాలు లేకుండా మరి సంపూర్ణమైన జ్ఞానాన్ని పొంది 7 రోజుల్లో మోక్షాన్ని పొందాడు. అక్కడ 7 రోజులు అని చెప్పేసి పరీక్షితుడు నిరూపించాడు. ఇక్కడ ఆ 7 రోజులు కూడా అవసరం లేదు, ఆ 7 రోజులు కూడా అవసరం లేదు, ఒక్క క్షణం చాలు అని ఇక్కడ మనకి జనక మహారాజు నిరూపించాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వేలు మన వైపు తిప్పుకుందాం. మనం ఎన్ని సంవత్సరాలు అయింది ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టి? మనం ఈ పత్రిజీ దగ్గర జ్ఞానాన్ని పొంది ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మనం ఇంకా పత్రిజీ అందించిన జ్ఞానాన్ని మనం ఎంత తెలుసుకున్నాం, ఎంత ఆచరించినాం, ఎంత నేర్చుకున్నాం, ఎంత ఎదిగాం, ఎంత ఎదుగుతున్నాం అనేది మనకి మనం అర్థం చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, మనల్ని మనం విచారణ చేసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నాము, ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి, ఇంకా ఏమి ఆచరించాలి, ఇంకా ఎదగాలంటే ఏమి చెయ్యాలి అనే సత్యాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా మనకి మనం తెలుసుకోవాలి. ఆ విధంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం చేరుకోగలుగుతాము. కాబట్టి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని పొందాలి అంటే 3 అర్హతలు కావాలని చెప్పేసి మళ్ళీ అష్టావక్రుడు ఇక్కడ ఒక కండిషన్ పెట్టడం జరిగింది. 3 అర్హతలు కావాలని చెప్పేశారు. ఏంటిది అంటే ప్రాపంచికం మీద విరక్తి ఉండాలి, అలాగే సత్యం మీద కోరిక ఉండాలి. నెంబర్ 1, ప్రాపంచికం అంటే మన కంటికి కనిపించే ఈ అశాశ్వతమైన ప్రాపంచిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్క దాని మీద కూడా మనకు వైరాగ్యం ఉండాలి. ఇది ఏది నాది కాదు, ఇది అశాశ్వతమైనది, దీనితో నాకు పని లేదు, నేను ఆత్మస్వరూపుడిని అని దాని మీద వైరాగ్యం ఉండాలి. అట్ ది సేమ్ టైం సత్యం తెలుసుకోవాలనే కోరిక, అంటే తపన తపస్సుగా మారితే జీవాత్మ పరమాత్మ అవుతుంది. కాబట్టి సత్యం తెలుసుకోవాలనే తపన ఉండాలి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, నిత్యానిత్య వివేకం. నిత్యమేది అనిత్యమైనది అనే వివేకం కలిగి ఉండాలని చెప్పి చెప్పాడు అష్టావక్రుడు. ఏది నిత్యం, ఏది అనిత్యం? ఈ దేహం నిత్యం కాదు, ఇది అనిత్యం, ఆత్మ నిత్యం. కానీ ఈ అనిత్యమైన దాని గురించి ఆలోచించడం మానేసి నిత్యమైన ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడం కోసం మన జీవిత లక్ష్యమైన పూర్ణాత్మ స్థితికి చేరుకోవడం కోసం, ఈ ఆత్మ ఉన్నతి కోసం మనం సాధన పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి. తద్వారా ఇదే ఆఖరి జన్మ చేసుకోవాలి అనేది దీని యొక్క అంతరార్థం. నెంబర్ 3, చివరిది ఏంటంటే అరిషడ్వర్గాలని అదుపులో ఉంచుకొని మనం నిర్మల మనసుతో ఉండాలి అని చెప్పేసి అష్టావక్రుడు చెప్పడం జరిగింది. అరిషడ్వర్గాలు కామ, క్రోధ, మోహ, మద, మాశ్చర్యాలని జయించడం కాదు, వాటిని అదుపులో ఉంచుకోవాలని పత్రిక చెప్పారు. మనకి పత్రిక కూడా అదే చెప్పారు. వీటిని అదుపులో ఉంచుకోవాలి, అదుపులో ఉంచుకొని తద్వారా మన మనసుని నిర్మలం చేసుకోవాలని చెప్పేసి అష్టావక్రుడు జనక మహారాజుకి అందించిన విశేషమైన జ్ఞానమే అష్టావక్ర గీతంలో ఇంతటి అద్భుతమైన సందేశం ఇచ్చారు. దాని యొక్క సింపుల్ గా గుర్రపు రికాబులో కాలు పెట్టినంతనే బ్రహ్మ జ్ఞానం పొందగలరు అని చెప్పేసి ఇంత అద్భుతమైన సందేశాన్ని అందించడం జరిగింది అష్టావక్రుడు జనక మహారాజు ద్వారా. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన ఒక రమణ మహర్షి అనగానే మనకి గుర్తొచ్చే ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, వారు ఇచ్చిన సందేశం నువ్వెవరో తెలుసుకో అనే సందేశం కదా. అదే విధంగా అష్టావక్రుడు కూడా తన యొక్క జీవితంలో ఇచ్చిన అద్భుతమైన సందేశమే ఏంటంటే, విషయాసక్తి విషము లాంటిది. గమనించండి, అంటే విషయాల మీద ఆసక్తిని మనం పెట్టుకోకూడదు, ఆసక్తిని పెంచుకోకూడదు. ఆ విధంగా ఆ విషయాలంటే ఏదైనా సరే, ప్రాపంచిక విషయాలు ఏదైనా సరే విషయం కిందకే వస్తుంది. అది ఆర్థికపరమైందా, శారీరకమా, మానసికమా, ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, అశాశ్వతమైనది వేటి గురించి మనం ఆసక్తి పెంచుకుంటామో అది విషం లాంటిది. యుద్ధం వస్తుందా, ఓకే, ఎంజాయ్, చూద్దాం ఏం జరుగుతుందో. బంగారం రేటు పెరుగుతుందా, పెరగని, ఓకే. 10 లక్షల రూపాయలు ఉన్నాయి, ఈ రోజు 1 లక్ష రూపాయలు బంగారం, ఓకే, 10 లక్షలు పెట్టి 10 తులాల బంగారం కొనేద్దాం, ఓకే, హ్యాపీ, తీసుకొచ్చి లోపల పడేసాం.
తెల్లారి యుద్ధం స్టార్ట్ అయింది. 1,00,000 నుంచి 2,00,000 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా ఉంటుంది మన పరిస్థితి? అబ్బో, మనం 1,00,000 పెట్టి కొన్నామే, ఈరోజు 2,00,000 అయింది కదా, బాగుంది అని చెప్పేసి మనం ఇంకా ప్రతిరోజు బంగారం ఈ రేటు తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గుతుందా పెరుగుతుందా, తగ్గితే ఎలా ఉంది, పెరిగితే ఎలా ఉంది. ఇక్కడ విషయాల మీద ఆసక్తి. ఓకే, ఇప్పుడు 2,00,000 అయింది, నువ్వు అమ్ముతావా? నో వే, అమ్మవే. 2,00,000 అమ్మవు, 5,00,000 అమ్మవు, మరి ఏంటి నీకు లాభం? ఓహో, అప్పుడేమో 10,00,000 అయింది బంగారం, ఇప్పుడు నా దగ్గర 20,00,000 బంగారం ఉంది, అదే తృప్తి. ఇంతకు మించి ఇంకా వేరేది ఏది ఉండదు. ఇదే విషయం. ఇటువంటి విషయాల మీద ఆసక్తి పెంచుకోవడం అనేది విషం లాంటిది. దీనిని త్యజించాలి, ఇది పెంచుకోకూడదు అని చెప్పేసి అష్టావక్రుడు అద్భుతమైన సందేశం ఇచ్చాడు. అట్ ది సేమ్ టైం ఈ యొక్క అష్టావక్రుడి గురించి భగవాన్ రమణ మహర్షి ఇచ్చిన ఒక అద్భుతమైన సందేశం చివరిగా నేను చెప్తాను. ఏంటంటే అది ఒక భక్తుడు రమణ మహర్షి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళే ఉంటాడు, జనక మహారాజుకి ఒక్క క్షణంలోనే ముక్తి లభించింది, మరి నాకెందుకు లభించట్లేదు అని అంటాడు. ఓకే, బాగుందయ్యా నీ క్వశ్చన్. జనక మహారాజు కోటి జన్మల నుంచి, అండర్లైన్, కోటి జన్మల నుంచి సాధన చేస్తూ ఈరోజు ఈ చివరి జన్మలో అష్టావక్రుడికి రికాబ్ అయ్యాడు కాబట్టి అతనికి అదే ఆ క్షణంలో జ్ఞానం కలిగింది. కోటి జన్మల నుంచి సాధన చేస్తూ చివరి జన్మలో అష్టావక్రుడికి రికాబు అయ్యాడు కాబట్టి అతనికి ఒక్క క్షణంలోనే జ్ఞానం కలిగింది. మరి నువ్వు రికాబు దగ్గరికి వచ్చావు, కానీ కాలు పెట్టడానికి ఓపిక తెచ్చుకో, నువ్వు కూడా అలాగే మారిపోతావు అని చెప్పేసి రమణ మహర్షి ఇచ్చిన అద్భుతమైన సందేశం యొక్క అంతరార్థం ఏంటంటే, జ్ఞానం పొందడానికి సమయం అవసరం లేదు. ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ క్షణంలో జ్ఞానం పొందుతుందో ఎవరు చెప్పలేరు. కాకపోతే మనం సిద్ధంగా ఉన్నామా లేదా అన్నదే ప్రశ్న, అంతే, ఇంకేం లేదు. సిద్ధంగా ఉంటే ఒక్క క్షణం చాలు, మనం జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందడానికి ఒక్క క్షణం చాలు అని చెప్పేసి జనక మహారాజు మనకు నిరూపించడం జరిగింది తన యొక్క జీవితం ద్వారా. ఇది అష్టావక్ర గీత ద్వారా మరి జనక మహారాజుకి అందించిన అద్భుతమైన సందేశం. వారి ద్వారా మనందరికీ, అంటే ఈ విశ్వానికి అందించిన అద్భుతమైన సందేశమే అష్టావక్ర గీత. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చివరికి వచ్చేసాం. ఫస్ట్ అడిగాను నేను ఒక క్వశ్చన్, సీతాదేవి తండ్రి పేరు ఎవరైనా చెప్పగలరా? రావణాసురుడు. సార్, రావణాసురుడు కాదు, జనక మహారాజు. దశరథుడు. అమ్మో, ఇంకా జనక మహారాజు. జనక మహారాజేనండి. ఇంకా ఆమె అసలు ఇంకెవరైనా? భూమిలో నుంచి పుట్టింది, ఉమ్? భూమిలో నుంచి జన్మించింది కదా. ఓకే, చెప్పండి ఇంకా. ఎనిబడి? సంభవగా దశరథుడు కాదా సార్? జనక మహారాజు. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి నేనే చెప్పేస్తాను, ఓకేనా? రైట్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, జనక మహారాజు గురించి చెప్పుకున్నాం. మరి ఎవరి జనక మహారాజు? ఇప్పుడు మనం అష్టావక్రుడి శిష్యుడిగా ఉన్న జనక మహారాజు ఎవరు? సీతాదేవి తండ్రి కాదు, నెంబర్ 1. నెంబర్ 2, జనక మహారాజు అనేది అసలు పేరే కాదు, అది జనక అనేది ఒక బిరుదు. మిథిలా రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తూ ఉంటారో ఆ పరిపాలించే రాజులందరినీ కూడా జనక మహారాజే అని చెప్పేసి పిలుస్తారు. ఆ విధంగా మిథిలా రాజ్యాన్ని 56 మంది జనక మహారాజులు పరిపాలిస్తారు. ఈ 56 మంది జనక మహారాజుల్లో సీతాదేవి తండ్రి 21వ జనక మహారాజు. కానీ ఈ జనక మహారాజు సీతాదేవి తండ్రి అని జనక మహారాజును బిరుదు పొందిన సీతాదేవి తండ్రి పేరు ఏం పేరంటే శీరధ్వజుడు. ఓకేనా ఫ్రెండ్స్? శీరధ్వజుడు. జనక అనేది కేవలం బిరుదు మాత్రమే. అంటే మిథిలా నగరాన్ని ఎవరైతే పరిపాలిస్తారో పరిపాలించే వాళ్ళందరినీ కూడా ఒక గౌరవం ఇచ్చి ఒక బిరుదుగా జనక అని చెప్పేసి జనక మహారాజుని పిలవడం జరిగింది.
ఆ విధంగా 56 మంది జనక మహారాజులు మిథిలా రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. అందులో 21వ జనక మహారాజు అయినటువంటి శీరధ్వజుడు సీతాదేవి తండ్రి. అతని భార్య పేరు సునైనాదేవి. వీరిద్దరి పుత్రికే ఊర్మిళ. సీతాదేవి భూదేవి నుంచి వచ్చింది కాబట్టి సీతాదేవి సునైనాదేవికి జనక మహారాజు అంటే శీరధ్వజుడికి ఏమంటారు పెంచుకున్న కూతురు. ఇది అట్ ది సేమ్ టైం ఇప్పుడు మన కథలో హీరో జనక మహారాజుకి సీతాదేవి తండ్రి అయినటువంటి శీరధ్వజుడు అయిన జనక మహారాజు ఇద్దరు ఒకరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సీతాదేవి త్రేతాయుగం అంటే సీతాదేవి తండ్రి త్రేతాయుగం. ఇప్పుడు మనం అష్టావక్రుడు ద్వాపర యుగానికి సంబంధించిన వాడు. వాల్మీకి పురాణంలో వాల్మీకి రామాయణంలో ఎక్కడ కూడా అష్టావక్రుడి గురించి ప్రస్తావన లేదు కాబట్టి అష్టావక్రుడు త్రేతాయుగంలో లేడు. కాబట్టి సీతా తండ్రి అయినటువంటి జనక మహారాజు అనే బిరుదుతో ఉన్న శీరధ్వజుడు అష్టావక్రుడికి శిష్యుడు కాదు. ఇది నేను తటవర్తి రాజలక్ష్మి మేడం గారితో కూడా నేను అన్ని చోట్ల దీని యొక్క మెసేజ్ని గ్యాదర్ చేసి చూసి రాజలక్ష్మి మేడంతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్తున్న విషయం ఇది. అష్టావక్రుడి శిష్యుడు సీతాదేవి తండ్రి పేరుతో ఉన్న జనక మహారాజు అనే శీరధ్వజుడు ఇద్దరు వేరు వేరు. సీతాదేవి తండ్రి త్రేతాయుగానికి సంబంధించిన వాడు, అలాగే మరి అష్టావక్రుడు ద్వాపర యుగానికి సంబంధించిన వాడు. అష్టావక్రుడి యొక్క శిష్యుడు ఈ జనక మహారాజు చూడండి మేడం, మ్యూట్ చేయండి మేడం. సో అంటే ఇప్పుడు ప్రతి ఒక్క జనక మహారాజుకి ఒక పేరు ఉంటుంది, జస్ట్ లైక్ శీరధ్వజుడు ఏ విధంగా. అయితే ఇక్కడ అష్టావక్రుడి శిష్యుడు అయినటువంటి జనక మహారాజుకి ఎక్కడ కూడా పురాణాలలో పేరుని సూచించలేదు. నోట్ దిస్ పాయింట్. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, త్రేతాయుగంలో ఉన్న జనక మహారాజుకి ద్వాపర యుగంలో అష్టావక్రుడి చేత జ్ఞానాన్ని పొందిన జనక మహారాజుకి సంబంధం లేదు. ఆయన వేరు, ఈయన వేరు. కానీ ఇద్దరు కూడా గొప్ప కర్మయోగులు, ఇందులో డౌట్ లేదు. ఈ జనక మహారాజు అంటే సీతాదేవి తండ్రి ఎంత గొప్పవాడో ఇప్పుడు జనకుడు అష్టావక్రుడి దగ్గర జ్ఞానాన్ని పొందిన జనక మహారాజు కూడా అంతే గొప్పవాడు. ఇందులో ఎటువంటి తేడా లేదు. సో ఇది నేను చెప్పాలనుకుంది. సీతాదేవి తండ్రి పేరు శీరధ్వజుడు. అతని తండ్రి శీరధ్వజుడికి ఉన్న జనక మహారాజు అనేది మిథిలా నగరాన్ని పరిపాలించే ప్రతి రాజుని కూడా జనక మహారాజు అని పిలుస్తారు. ఇది ఆ రాజుని పరిపాలించే రాజుకి ఇచ్చే గౌరవము, బిరుదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నాకున్న పరిమితమైన జ్ఞానాన్ని మీ అందరికీ టిఎంసి ద్వారా అందించే అవకాశాన్ని కల్పించిన శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి నా వందనాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా సహనంతో విన్న మీ అందరికీ కూడా నా ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి, లేకపోతే తెలియజేయండి, నేను సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ గా చెప్పావు.